అంటే అల్లాహ్ వల్ల మనం గెలుస్తున్నాం అని కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాం కాబట్టి గెలిచేస్తాం. ఈ రోజు కూడా చాలా మంది ముస్లింలు అలా భావిస్తుంటారు. చాలా మంది ఉన్నామండి. చాలా మంది ఉంటే ఏమవుతుంది? అందరం కలిస్తే మనం సక్సెస్ అయిపోతాం. ఎక్కడ చెప్పాడు అల్లాహ్ అందరూ కలిసిపోతే సక్సెస్ అయిపోతారని చెప్పి? ఎక్కడ చెప్పాడు? మనము ధన బలం వల్ల, సైనిక బలం వల్ల, అందరూ కలిసిపోవడం వల్ల అన్ని జమాతులు సక్సెస్ కావు. లేకపోతే ఇంకొక బలం వల్ల మనం సక్సెస్ కావు. ఈరోజు చాలా మంది అనుకుంటారు చదవాలి, సంపాదించాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ముస్లింలు రాజకీయాల్లో కూడా రావాలి. కాదని నేను చెప్పడం లేదు. కానీ ధర్మాన్ని విడిచిపెట్టేసి నమాజు చదవని వాడు కూడా రోడ్డు మీదకి జెండా తీసుకొచ్చేస్తారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఎట్లా సక్సెస్ అవుతారండి? సగానికి మించి ముస్లింలు ఈ రోజు షిర్క్లో ఉన్నారు. మరి షిర్క్లో ఉండి అందరూ కలిసిపోవాలని చెప్పి ఏదో కమిటీలు వేసేస్తారు. కమిటీలు వేసేస్తే సక్సెస్ అయిపోతారా? మన యొక్క విజయం అనేది అల్లాహ్ ఇందులో పెట్టాడు, తౌహీద్ లో పెట్టాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞను నెరవేర్చడంలో పెట్టాడు. మీరు నమాజ్ చదవాలి, షిర్క్ దూరంగా ఉండాలి, తౌహీద్ మీద నిలకడగా ఉండాలి, ఉపవాసాలు పాటించాలి. అల్లాహ్ యొక్క ధర్మాన్ని అంటు పెట్టుకుని ఉంటే మీకు అల్లాహ్ తఆలా సక్సెస్ ఇస్తాడు. అల్లాహ్ యొక్క శక్తి మీద గానీ, అల్లాహ్ తబారక తఆలా యొక్క సహాయము, అల్లాహ్పై వాళ్ళకి నమ్మకం ఉండాలి. కానీ మన శక్తి వల్ల మేము గెలుస్తాము, మేము చాలా మంది ఉన్నాము, మా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, దీనివల్ల ఎవరు కూడా గెలవరు.